రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తన ఫ్యాన్స్ కి కాదు మిగతా హీరోల ఫ్యాన్స్ కి కూడా సాఫ్ట్ కార్నర్. అంతగా అందరి డార్లింగ్ అనిపించుకున్న తన మీద ఓ సెక్షన్ ఆఫ్ బ్యాచ్ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది. తన సినిమా వస్తుందంటే అదే పనిగా నెగిటివ్ ట్రోల్స్ ని పెంచేస్తుంది. అయితే ఇది బాలీవుడ్ మాఫియా మాత్రమే కాదు, ఇంటి దొంగల పని కూడా. ఇంతకీ ఏం జరిగింది, ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. కల్కి మూవీ రిలీజ్కి ఇంకా నెల మీద కొన్ని రోజుల టైమే ఉంది. కానీ ఇంతలోనే కల్కి మూవీ మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతోంది. బాహుబలితో పాన్ ఇండియా సూపర్ హీరోగా మారిన ప్రభాస్ ఇమేజ్ను తక్కువ చేస్తూ కొన్ని విచిత్ర వార్తలు వస్తున్నాయి. దీంతో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా లేదంటే గ్రూప్గా మారిన కొందరు బాలీవుడ్ బ్యాచ్ మాఫియాలా మారి ప్రభాస్ కల్కి మూవీ మీదే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు పెరిగాయి. బాహుబలి తర్వాత అమాంతం పెరిగిన ప్రభాస్ ఇమేజ్ని కొంతమంది కావాలని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సాహో పెద్దగా ఆడలేదని, రాధేశ్యామ్, ఆదిపురుష్ డీలా పడ్డాయని, సలార్ ఆడినా ప్రచారం చేసినంతగా వసూళ్లనైతే రాబట్టలేదని ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే సాహో సౌత్లో కంటే నార్త్లోనే వసూళ్లు ఎక్కువ రాబట్టింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీ స్టాక్ బాలేకున్నా వసూళ్లు 200 కోట్ల నుంచి 450 కోట్ల వరకు రాబట్టాయి. టాక్ బాలేని మూవీ కూడా అన్ని 100 కోట్లు రాబడుతోంది అంటే అక్కడే ప్రభాస్ స్టామినా ఏంటో అర్థమవుతోంది. అది సహించకే కావాలని బాలీవుడ్లో కొంతమంది ప్రభాస్ మీద దుష్ప్రచారం పెంచారు. ఇక్కడ ప్రభాస్ నచ్చని యాంటీ ఫ్యాన్స్ ఆ ప్రచారాన్ని సోషల్ మీడియాలో మరింతగా స్ప్రెడ్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఇది బాలీవుడ్ దొంగలే కాదు, ఇంటి దొంగల పని కూడా అని తేలిపోతోంది.